హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక వల్లిని సాయంత్రం పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తానని ఇంకా రామరాజు వేదవతితో చెప్పడంతో వల్లి భయంతో ఎందుకు, నేను మొన్నే కదా చూపించుకున్నాను అని ఇక నర్మద నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ నర్మద మాత్రం చూడక కడుపులో బిడ్డ గురించి మనం కొంచెం ఆలోచించాలి కదా, తను బలంగా పెరగడానికి అలాగే ఆరోగ్యంగా ఉండడానికి తగ్గ మందులు రాస్తారు, అలాగే నీకు అంతా చెక్ చేస్తారు అంటూ ఇక నర్మద మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి వల్లి మాత్రం సెసేమారు ఒప్పుకోదు. ఇక అక్కడే ఉన్న వేదవతి అయితే, ఏయ్ నువ్వు మరీ పిచ్చిదాన్లా మాట్లాడుతున్నావే, చూడు నర్మద చెప్పినట్టు పెద్ద హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ నీకు అన్ని విధాలుగా చెకప్ చేస్తారు అంటూ ఇక వేదవతి చెప్పడంతో దానికి వల్లి ఇంకా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. అయ్ బాబాయ్, ఇట్ట దొరికిపోయానేంటి అని చెప్పి ఇంకా భయంతో ఆలోచనలో పడుతుంది. ఇక వల్లి అయితే ఈరోజు నీ కడుపులో బిడ్డ ఉందో లేదో తేలిపోతుంది అంటూ ఇంకా నర్మద అయితే తన మనసులో అనుకుంటుంది. ఇక ఇది ఇలా ఉండగా వల్లి అయితే హడావుడిగా పక్కకి వెళ్ళి ఇంకా భాగ్యానికి ఫోన్ చేస్తుంది. భాగ్యమైతే అమ్ముడు ఏమైందే అని అంటుంటే ఇంకేమవుతుంది, కొంపలు అంటుకుంటున్నాయి, ఈరోజు సాయంత్రం నర్మద నన్ను పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తాను, నన్ను అన్ని విధాలుగా చెక్ చేపిస్తాను అంటూ ఏదేదో చెప్తుంది అని అంటుంటే, అయితే వెళ్ళొచ్చు కదా అంటూ భాగ్యం మాట్లాడుతుంటే, అమ్మా నువ్వు తల్లివైపోయావు, అదే మరెవరన్నా ఈ మాట అంటే చంపేసుండేదాన్ని, అసలు నువ్వేం చేస్తున్నావో నేను చెప్పేది ఎలా వింటున్నావో నీకు అర్థమైందా అని చెప్పి ఇంకా వల్లి అయితే భాగ్యాన్ని అడుగుతుంటే, భాగ్యం అవును కదా మర్చిపోయాను, నీ కడుపులో బిడ్డ లేదు కదా అని అంటుంటే, అవునే అవును నా కడుపులో బిడ్డే లేదు, మరి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చెకప్ చేయించుకోవాలి అంటూ ఇంకా వల్లి అయితే భాగ్యాన్ని అడుగుతుంటే, సుడముడు నువ్వేం కంగారు పడకు, ఆ నర్మద నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లకుండా సాయంత్రం నేను చాలా పెద్ద ప్లానే చేశాను, నువ్వేం కంగారు పడకు అంటూ ఇక భాగ్యమైతే వల్లికి నచ్చచెప్పి కాల్ కట్ చేస్తుంది. కానీ పక్కన ఉన్న ఆనందరావు అయితే, భాగ్యం అమ్మడికి ఏదో ధైర్యం చెప్పావు, కానీ అమ్మడు హాస్పిటల్కి వెళ్లకుండా నర్మదని ఎలా ఇంట్లోంచి బయటికి పంపిస్తావు అని అంటుంటే, ఎవయ్యా నేను నీ కంటికి మరీ అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా, చూడు ఏం చేస్తానో చూడు అంటూ ఇక భాగ్యమైతే ఆనందరావుని తీసుకుని ఇక నర్మద వాళ్ళ పుట్టింటికైతే వెళ్తుంది. ఒక్కసారిగా ఇక ఆనందరావు అయితే భాగ్యం చేస్తున్న పనులను చూసి భయంతో, భాగ్యం నీకేమన్నా మతిపోయిందా, ఇది నర్మద వాళ్ళ పుట్టిల్లు, నర్మద ఎంత తెలివైందో ఎంత చురుకైందో నీకు బాగా తెలుసు, మరి వాళ్ళ పుట్టింటికి వెళ్తే నర్మదకి తెలియకుండా ఉంటుందా అని అంటుంటే, ఎవయ్యా ఆ మాత్రం నాకు తెలీదా, నర్మద తెలివైంది చురుకైంది కాబట్టే అంత ఈజీగా తనని బయటికి గెంటలేము, అందుకే ఇక్కడే మెయిన్ బటన్ ఉంది, ఇక్కడ మెయిన్ బటన్ నొక్కితే అక్కడ నర్మద ఇంట్లో నుంచి బయటకు వస్తుంది అంటూ ఇక భాగ్యం మాట్లాడుతుంటే, ఏమో భాగ్యం నువ్వేం చెప్తున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు, ఇక్కడికి వస్తే అక్కడ నర్మద ఇంటి నుంచి బయటికి రావడం ఏంటో నాకు అస్సలు తెలియట్లేదు అంటూ ఇక ఆనందరావు మాట్లాడుతూ ఉంటే, చూడయ్యా జరిగింది సోత్తా ఉండు అనుకుంటూ ఇక భాగ్యమైతే లోపలికి వెళ్తూ నమస్కారం మర్ది గారు అంటూ ఇక వాళ్ళ నర్మద వాళ్ళ నాన్నగారికి దండం పెడుతుంటే, ఇక నర్మద వాళ్ళ నాన్నగారు ఆ నమస్కారం మీరు అని అంటుంటే, అయ్ బాబాయ్ మా మళ్ళీ మర్చిపోయారా, నేనండి రామరాజు గారి పెద్ద కోళ్ళు వల్లి ఉంది కదా వాళ్ళ అమ్మగారిని అని అంటుంటే, ఓ మీరేనా, రండి కూర్చోండి అంటూ ఇక ఆయనైతే మాట్లాడుతూ ఉంటే ఇక భాగ్యం, చూడండి అక్కడ నర్మద పడుతున్న కష్టాలు చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది, ఒక తల్లిగా నర్మద లాంటి కూతురు బాధపడుతుంటే అవి చూస్తూ తట్టుకోలేక మీతో చెప్పాలని వచ్చాను అని భాగ్యం మాట్లాడుతుంటే, ఏమంటున్నారు అని అడగడంతో, అది నేను చెప్పానని మళ్ళీ మీరు ఎవరితో అనమాకండి, నర్మద నా కన్న కూతురు లాంటిది, తనక్కడ బాధపడుతుంటే చూసి తట్టుకోలేక మీతో చెప్తున్నాను, పాపం నర్మద అనుక్షణం ఆ ఇంట్లో నరకం అనుభవిస్తుంది అని అంటుంటే ఇక ప్రసాదరావు అయితే
చూడండి, మీరేం చెప్తున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని అంటుంటే, అదేనండి, సాగర్ డబ్బు పెట్టి ఉద్యోగం కొనుక్కున్న సంగతి అందరికీ తెలిసిందే. పైగా ఆ డబ్బుల గురించి పదే పదే రామరాజు గారు మీ అమ్మాయిని అల్లుణ్ణి సూదుల్లాగా గుచ్చుతూ పుల్ల విరుపు మాటలు మాట్లాడుతున్నారు. పైగా 5 లక్షల విషయంలో వడ్డీ కట్టి మరీ ఇంటి నుంచి వెళ్ళమని చెప్పి రామరాజుతో పాటు మిగతా అదే చిన్న కొడుకు ధీరజ్ కూడా చెప్పాడు. పాపం అన్నన్న గౌరవం కూడా లేకుండా ఎట్టా మాట్లాడాడో. ఆ విషయం గురించి నర్మదా చాలా బాధపడుతుందని మా అమ్మాయి వల్లి చెప్పింది. అందుకే మీతో మాట చెప్దామని వచ్చాను. చూడండి, మీరు తలుచుకుంటే 5 లక్షలు పెద్ద విషయమేమీ కాదు. మీ అల్లుడికి ఆ 5 లక్షలు ఇచ్చి మీ అల్లుడిని కూతుర్ని ఆ నరక కూపంలోంచి బయటపడేయచ్చు కదా అని చెప్పి ఇక భాగ్యం మాట్లాడడంతో ఒక్కసారిగా ఇక ప్రసాదరావు షాక్ అయిపోతాడు. ఇంకా అలాగే మేమిట్టా చెప్పామని మీరు తప్పగా అనుకోద్దు. నర్మద నా కన్న కూతురు లాంటిది. అక్కడ తను చాలా ఇబ్బందులు పడుతుందన్న ఉద్దేశంతోనే చెప్పాను అంటూ ఇక భాగ్యమైతే సరే ఎవయ్యా ఇక మనం వెళ్దామా, వచ్చిన పని అయిపోయింది అంటూ ఆనందరావుని తీసుకుని అక్కడి నుంచి భాగ్యం వెళ్తూ వెళ్తూ ఇక ప్రసాదరావు వైపు చూస్తుంది. ప్రసాదరావు అయితే భాగ్యం చెప్పిన మాటల్ని తలుచుకుని కోపంతో రగిలిపోతాడు. ఇక తన భార్య వచ్చి, ఏమండి, ఏమైందండి, ఇంతసేపు ఎవరితోనో మాట్లాడారు, పైగా నన్ను కాఫీ కూడా తెమ్మన్నారు, వచ్చేసరికి ఎవరు లేరేంటి అని అంటుంటే, చూడు, ఎవ్వరూ ఉండరు అక్కడ. నీ కూతురు నా మాట కాదని ఆ సాగర్ని పెళ్లి చేసుకుంది. పోనీలే, వాడు ఏదో ఒక రకంగా మన మాట విని గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకున్నాడా అంటే, ఆ ఉద్యోగం తెచ్చుకోవడానికి అతను నానా కష్టాలు పడి డబ్బులు పోగేసి ఉద్యోగాన్ని సంపాదించాడు. కానీ ఆ డబ్బులకి వడ్డీ కట్టమని ఆ రామరాజు మన నర్మదని అల్లుణ్ణి చాలా ఇబ్బంది పెడుతున్నాడంట. ఇదంతా చూస్తుంటే నాకు ఆ రామరాజు నా మీద కక్ష కట్టి నా కూతుర్ని బాధ పెడుతున్నాడనిపిస్తుంది అని అంటుంటే ఇక తన భార్య, ఎవండి, ఏంటండి మాటలు, అయినా మన నర్మదని రామరాజు అన్నయ్య ఎందుకు బాధ పెడతారు? ఆయన బయట అల్లుడు పడే బాధని తట్టుకోలేక, అలాగే నర్మద నగలు తాకట్టు పెట్టిన ఆ వడ్డీ వ్యాపారి మాటలు పడలేక ఆయన డబ్బు కట్టారు అని అంటుంటే, అవును, ఆయన డబ్బు కట్టారు కాబట్టి దానికి వడ్డీ కట్టి మరి ఇంటి నుంచి వెళ్ళమని రామరాజు, అలాగే ఆ రామరాజు చిన్న కొడుకు నా అల్లుణ్ణి కూతుర్ని అవమానిస్తున్నారట. చూడు, ఈ రోజే ఆ రామరాజు గడికి ఇవ్వాల్సిన డబ్బుని వాడి మోహాన కొట్టించి నా కూతుర్ని తీసుకుని ఇంటి నుంచి వచ్చేమని అల్లుడితో చెప్తాను అని అంటుంటే ఇక నర్మదా తల్లయితే, ఎవండి, ఒక్కసారి ఆలోచించండి, ఆవేశపడకండి అని అంటుంటే, చూడు, నేనిక ఆలోచించేదే లేదు, నేనేది చెప్పానో అదే జరిగి తీరుతుంది అంటూ ఇక ప్రసాదరావు అయితే సాగర్కి ఫోన్ చేస్తాడు. ఇంకా సాగర్ అయితే ప్రసాదరావు పిలిచినట్టు ఇంటికైతే వస్తాడు. ఇంకా సాగర్ వచ్చేలోపు ఇక ప్రసాదరావు 5 లక్షల అమౌంట్ని అలాగే దానికి తగ్గ ఇంట్రెస్ట్ని ఆ టేబుల్ మీద పెట్టి సాగర్ని చూస్తాడు. కూర్చో సాగర్, నీకోసమే ఎదురు చూస్తున్నాను అని అంటుంటే, నమస్తే మావయ్య, మీరు నన్ను ఉన్న పలంగా అర్జెంటుగా ఎందుకు రమ్మన్నట్టు అని అంటూ ఉంటే ఇంకా సాగర్ మాటలకి ప్రసాదరావు, చూడు సాగర్, ఆ ఇంట్లో నువ్వు ఎన్ని అవమానాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందో, అలాగే ఎన్ని మాటలు పడవలసి వస్తుందో అర్థం చేసుకున్నాను. అందుకే నువ్విక ఆ ఇంట్లో అవమానపడక్కర్లేదు, అలాగే మీ నాన్నతో మాటలు పడనక్కర్లేదు. ఇదిగో 5 లక్షలు వడ్డీతో సహా తీసుకెళ్ళి మీ నాన్న మోహాన కొట్టు, ఆ నరకం నుంచి నా కూతుర్ని బయటికి తీసుకురా అంటూ ఇంకా ప్రసాదరావు అయితే సాగర్తో చెప్పడంతో ఒక్కసారిగా సాగర్ తెగ సంబరపడిపోతాడు. అలాగే ఇంత డబ్బు నేను మీకు ఎలా ఇవ్వగలను అని అంటుంటే, చూడు అల్లుడు, నువ్వు నా కూతురి భర్తవి, అంటే ఈ ఇంటి అల్లుడివి, నాకంటూ ఎవరున్నారు? నర్మద మాత్రమే కదా. నా ఆస్తి, నేను సంపాదించే ప్రతి రూపాయి మీకే కదా, మీకు తప్ప ఇంకెవరికిస్తాను? పర్వాలేదు, ఇది నువ్వు నాకు తిరిగి ఇవ్వనక్కర్లేదు, తీసుకో, తీసుకెళ్ళి మీ నాన్నకిచ్చేయి అంటూ ఇక ప్రసాదరావు అయితే సాగర్ని ఫుల్గా రెచ్చగొడతాడు. ఇంకా ఇది ఇలా ఉండగా ఇక
భాగ్యం అలాగే ఆనందరావు ఇద్దరు కూడా వాళ్ళ ఇంటికి వెళ్తుంటారు. ఒక్కసారిగా వల్లి అయితే ఇక భాగ్యాన్ని అలాగే ఆనందరావుని చూసి ఇంకా షాక్ అయ్యి పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికైతే వస్తుంది. ఇక ఇంతలో సుకన్య కూడా అత్తా ఏంటి చెప్పసేయకుండా ఇట్టా వచ్చేసావు అని అంటుంటే, రావాల్సి వచ్చిందే, నా కూతురు కడుపుతో ఉంది, మరి కడుపుతో ఉన్న కూతుర్ని అప్పుడప్పుడు చూడటానికి రావాలి కదా అని భాగ్యం మాట్లాడుతుంటే వల్లి ఏయ్ నీ పీక పిసికి సంపేస్తాను, ఇంకోసారి కడుపు అన్నావంటే లేని కడుపుని ఉందని నమ్మించి నన్ను కూడా మోసం చేశావు. ఇప్పుడు నర్మద నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళిద్ది. ఇప్పుడు హాస్పిటల్లో ఆ డాక్టర్ నా కడుపు గురించి అన్ని నిజాలు బయట పెడతాడు. అప్పుడు నేనేం చేయాలి? అది చూడ్డానికే వచ్చావు కదా. ఎలాగో ఇంట్లో అందరూ కలిసి నన్ను మెడ పట్టుకుని బయటకు గెంటేస్తారు. నన్ను దగ్గరుండి మరి తీసుకెళ్తానికి వచ్చారు కదా మీ ఇద్దరు అంటూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, అయ్యో అమ్మడు ఏటా మాటలు సుడు, నేను నీ మంచి కోసమే వచ్చానే. నువ్వు ఇంకాసేపు ఎదురు చూస్తూ ఉండు. కాసేపట్లో ఈ ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఆ తర్వాత మనం కోరుకున్నట్టే నర్మదను తీసుకుని సాగర్ ఇంటి నుంచి వెళ్ళిపోతాడు అని భాగ్యం చెప్తుంటే ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉండగానే ఇంతలో వేదవతి, ఏంటి అలా బయటే మాట్లాడుకుంటారా, లోపలికి రారా. చూడండి వదిన గారు, వల్లి కడుపుతో ఉందన్న సంగతి తెలుసు, కానీ వల్లితో చెప్పే మాటలు అలా పర్సనల్గా చెప్పాలా? మేమెవ్వరం వినకూడదా? మళ్ళీ ఏమైనా మీ అమ్మాయితో కలిసి కుట్రలు చేస్తున్నారా అంటూ వేదవతి మాట్లాడుతుంటే, అయ్ బాబాయ్ అట్ట మాట్లాడతారేంటో వదిన గారు, అట్టంటిదేదీ లేదు. మరేమో వల్లి ఎలా ఉందని చూసెళ్దామని వచ్చాను, మరి లోపలికి అని అంటూ ఉంటే, చూడండి ఒకప్పుడు మీరు మాకు ఎంతో అపకారం చేశారు, కానీ మేం మాత్రం మీలా కాదు. ఇంటికి వచ్చిన వాళ్ళకి లోపలికి రాకుండానే పంపించాం, రండి పర్వాలేదు అంటూ ఇక వేదవతి అయితే వాళ్ళని లోపలికైతే పిలుస్తుంది. రామరాజు అయితే, చెల్లెమా ఎలా ఉన్నారు, బాగున్నారా అంటూ వాళ్ళని పలకరించడంతో ఇక భాగ్యమైతే, బాగున్నాం అన్నయ్య గారు, అమ్మడు కడుపుతో ఉందన్న దగ్గర నుంచి తనని దగ్గరుండి మరీ చూసుకోవాలని చాలా ఆశపడ్డానండి. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల అమ్మని సరిగా చూసుకోలేకపోయాను. అందుకే కనీసం నా మేనకోళ్ళన్న అమ్మని జాగ్రత్తగా చూసుకుంటుందని సుక్కుని ఇక్కడికి పంపించాను. 4 రోజుల నుంచి అమ్మని చూడాలని మనసు తహతహలాడుతుంది. అందుకే ఓసారి అమ్మని చూసి వెళ్ళిపోదామని ఇట్టా వచ్చామంటూ ఇక భాగ్యం మాట్లాడుతూ ఉంటే ఆనందరావు రామరాజు, అంత బాధ ఎందుకు చెల్లెమ్మా, మీరు వల్లి డెలివరీ అయ్యే వరకు ఇక్కడే ఉండొచ్చు కదా, అన్ని దగ్గరుండి మీరే చూసుకోవచ్చు కదా అని అంటుంటే వేదవతి కూడా, అవును వదిన గారు, మా అందరికంటే తల్లిగా మీకే ఎక్కువ బాధ్యత ఉంటుంది. వల్లిని మీరు జాగ్రత్తగా చూసుకుంటారు, మీరు ఇక్కడే ఉండొచ్చు కదా అని అంటూ ఉంటే ఇక ఇంతలో నర్మద, అయ్యో అత్తయ్య, మీరు వాళ్ళని ఇక్కడ ఉండమంటే ఎలా కుదురుతుంది చెప్పండి. వల్లి అక్కని మనం సరిగా చూసుకోక వాళ్ళమ్మే వల్లిని చూసుకుంటుందని ఊర్లో అందరూ మన గురించి తప్పుగా చెప్పుకోరు. చూడండి, వల్లి అక్కని మనం సరిగా చూసుకోలేమా, ఇంతమంది ఉన్నాం అని చెప్పి ఇక నర్మద మాట్లాడుతూ, సరే సమయానికి వచ్చారు, వల్లి అక్కని హాస్పిటల్కి తీసుకెళ్లాలని బయలుదేరుతున్నాం, కానీ మీరే నేరుగా వచ్చారు. మేము హాస్పిటల్ నుంచి వచ్చే వరకు ఇంట్లోనే ఉండండి. మీకు కూడా వల్లి యొక్క కడుపులో బిడ్డ ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసుకోవాలని కుతూహలం ఉంటుంది కదా అంటూ నర్మద మాట్లాడుతూ ఉంటే ఇక అక్కడికి వచ్చిన ప్రేమ అలాగే ధీరజ్ ఇద్దరు కూడా, అవునవును, వల్లి వదిన కడుపులో బిడ్డ ఎలా ఉంటుందో వాళ్ళకు కూడా తెలియాలి కదా. సరే అత్తయ్య, మీరు కూడా ఇక్కడే ఉండండి అని అంటుండగానే ఇక ఇంతలో ధీరజ్, రామరాజు గారు అని గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా ధీరజ్ మాటలు విన్నా సాగర్ మాటలు విన్నా కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక నర్మద అయితే, సాగర్ ఏంటి మావయ్య గారినలా పేరు పెట్టి పిలుస్తున్నాడు అని చెప్పి తన మనసులో అనుకుంటుంది. ఇక ఇంతలో వేదవతి అయితే, రే నడిపోడా, మీ నాన్ననే పేరు పెట్టి పిలుస్తావా, ఎంత ధైర్యంరా నీకు అని అంటుంటే, అమ్మా నువ్వు వాగమ్మా
అని చెప్పి రామరాజు గారు అని గట్టిగా అరవడంతో మరొక్కసారి రామరాజు ఇక ఇంటి నుంచి బయటకైతే వస్తాడు. ఒక్కసారిగా కుటుంబ సభ్యులు కూడా చుట్టుముడతారు. ఇంకా నర్మద అయితే, సాగర్ నీకేమన్నా పిచ్చి పట్టిందా? అలా మావయ్య గారిని పేరు పెట్టి పిలుస్తున్నావేంటి అని అంటుంటే, చూడు నర్మదా, నీకేం తెలీదు, నువ్వు నోరు మూసుకుని ఉండు అంటూ ఇక సాగర్ అయితే నర్మద నోరు మూయిస్తాడు. ఇంకా వేదవతి అయితే, రేయ్ నడిపోడా, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏంట్రా నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అంటుంటే, అమ్మా నేను మీ దగ్గర నుంచి 5 లక్షలు తీసుకున్నానని మీ ఆయన పదే పదే నన్ను అవమానిస్తూ చాతకాని వాళ్ళ చూశారు కదా. ఆ 5 లక్షలు మీ ఆయనకిచ్చేసి నా భార్యను తీసుకుని వెళ్ళిపోవాలని పిలిచాను అని చెప్పడంతో, ఏంటి 5 లక్షలు ఇచ్చేస్తావా? అంత డబ్బు నీకెక్కడది సాగర్ అంటూ ఇక పక్కన ఉన్న నర్మద మాట్లాడుతుంది. ఇంతలో ధీరజ్ అయితే, రే నడిపోడా, ఏంట్రా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంటే, రే నీకేం తెలీదు, నువ్వు కూడా అన్నావుగా ఆ రోజు 5 లక్షలకి వడ్డీ కట్టి ఇంటి నుంచి వెళ్ళమని అని అంటుంటే, రే ఏంట్రా నువ్వు అలా మాట్లాడుతున్నావు? నేను అలా మాట్లాడడానికి కారణం కూడా చెప్పాను కదరా అని అంటుంటే, వద్దు ఇక నాకు ఏమీ చెప్పద్దు, చూడండి మీ దగ్గర తీసుకున్న 5 లక్షలు దానికి ఇదిగో వడ్డీ తీసుకోండి అంటూ ఇక సాగర్ అయితే ఆ డబ్బుని రామరాజు మొహం మీద కొడతాడు. ఒక్కసారిగా రామరాజు అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా సాగర్ చేసిన పనికి ఇంకా షాక్ అయిపోతారు. కానీ వల్లి మాత్రం జరుగుతుందంతా చూసి తెగ ఆనందపడిపోతుంది. ఇంకా భాగ్యమైతే, అమ్ముడు చూసావా, నేను చెప్పాను కదా నువ్వు హాస్పిటల్కి వెళ్ళవు, అలాగే ఈ నర్మద ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని అని చెప్పి ఇక భాగ్యం మాట్లాడుతూ వల్లితో చెప్తుంటే, అవునవును అమ్మోయ్ నువ్వేం చేసినా సూపర్గా ఉంటుంది అంటూ ఇంకా వల్లి అయితే తెగ సంబరపడిపోతుంది. ఇంతలో సాగర్ చేసిన పనికి వేదవతి అయితే సాగర్ చెంప పగల కొడుతుంది. ఒక్కసారిగా సాగర్ అమ్మా అని అరవడంతో, నోర్మోయ్, ఇంకొక్క మాట నీ నోట్లో నుంచి వచ్చినా నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు. ఎంత పొగరు, డబ్బు తీసుకొచ్చి మీ నాన్న మొహం మీదే కొడతావా? అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావురా? ఏంట్రా ఇలా ప్రవర్తిస్తున్నావు అని ఇక వేదవతి అయితే సాగర్ని మరో చెంప దెబ్బ కొడుతుంది. ఇక సాగర్ అయితే, చూడమ్మా, ఈ డబ్బుల కోసం మీ ఆయన నన్ను చాలా రకాలుగా అవమానించాడు. అందరి ముందు నన్నొక చెవటని చేసి చూశాడు. మరి ఆ డబ్బును తీసుకొచ్చి నేను కూడా ఆయనకి అలాగే ఇవ్వాలి కదా, అందుకే అలాగే ఇచ్చాను. ఇక నా భార్యను తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మాత్రమే మిగులుంది అని అంటుంటే, రే నడిపోడా, నీకు పిచ్చి పట్టిందా? నీ భార్యను తీసుకుని వెళ్ళిపోవడం ఏంటి అని అంటుంటే ఇక రామరాజు అయితే, భుజమా నువ్వు కాసేపు ఏం మాట్లాడకు, వాడు చెప్తున్నాడు కదా తన భార్యని తీసుకుని వెళ్ళిపోతాను అని, వాడిని ఆపమాకు అని అంటుంటే ఇక సాగర్ అయితే, వెళ్తాను, ఖచ్చితంగా వెళ్తాను, కానీ ఈ ఇంట్లో నాకు రావాల్సిన వాటా ఇస్తే ఇప్పుడే నా భార్యను తీసుకుని వెళ్ళిపోతాను అని అంటుంటే ఇక నర్మద, సాగర్ ఏంటి సాగర్ ఇలా చేస్తున్నావు? నీకేమన్నా పిచ్చి పట్టిందా? అసలు నీకు ఎలా చెప్పను, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అంటుంటే, చూడు నర్మద, నీకేం తెలీదు, వీళ్ళు మాట్లాడే మాటలకి నువ్వే పిచ్చిదాలాగా నమ్ముతున్నావు. నాకు వీళ్ళంతా పైకి మంచిగా మాట్లాడుతూ లోపల మన మీద ఎన్నో కుట్రలు చేస్తున్నారు. చిన్నోడు అసలు ఎంతో ప్రేమగా ఉన్నట్టుగా నటిస్తూ తీసుకున్న 5 లక్షలకి వడ్డీ కట్టమని అడగలేదు. అలాగే ఉంటుంది వీళ్ళ ప్రేమ. నువ్వే గుడ్డిగా నమ్ముతున్నావు. చూడండి రామరాజు గారు, మీకు ఇవ్వాల్సిన డబ్బు వడ్డీతో సహా ఇచ్చేశాను. మరి నాకు రావాల్సిన ఆస్తి కూడా రావాలి కదా అని అంటుంటే ఇక రామరాజు కోపంగా, ఓ నీకు ఆస్తి కావాలా? ఇది నువ్వు సంపాదించావా అని అడగడంతో ఒక్కసారిగా సాగర్ సైలెంట్ అయిపోతాడు. ఇక పక్కన ఉన్న నర్మద, చెప్పు, మావయ్య గారు అడుగుతున్నారు కదా, ఈ ఆస్తిని నువ్వే సంపాదించావా ధీరజ్ అని, సారీ నువ్వే సంపాదించావా సాగర్ అని అడగడంతో ఇక సాగర్, అదేంటి, ఇది మా ముగ్గురికి సమానమైన భాగమన్నారు అని అంటుంటే, చూడు, ఇది నా ఆస్తి, నా కష్టార్జితం, దీన్ని నేను కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చాను. మీ అమ్మని
పెళ్లి చేసుకున్నప్పుడు నేను ఎవరికి పుట్టానో తెలీదు, నా తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలీదు, కనీసం నా భార్యకి ఇంత ముద్దైనా పెడతానో లేదా అనుకున్నాను. కానీ ఈ రోజుకి నేను పడ్డ కష్టం, నేను కన్న కలలు ఇదిగో నన్ను ఈ స్థితిలో ఉంచాయి. మరి నా ఆస్తిని నువ్వు నా ఇష్టపూర్వకంగా ఇస్తే తీసుకోవాలి కానీ అలా ఎలా అడుగుతున్నావు అంటూ ఇక రామరాజు అడిగిన ప్రశ్నకి సాగర్ షాక్ అయిపోతాడు. ఇంకా ఆవేశంగా లగేజీ బ్యాగులతో నర్మద చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంటాడు. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు